కొంతమంది కొంత మటుకే కొన్ని అనుభవాలకే కొన్ని పరిస్థితుల్లోనే సంతోషంగా ఉంటారు. కానీ దేవుడు బిడ్డలమైనటువంటి మనము ప్రభు బిడ్డలారా మన నోటి నిండా నవ్వు అనుగ్రహించబోతున్నాడు. మనస్ఫూర్తిగా నవ్వబోతున్నాం. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆ నవ్వు లోకం ఇచ్చే నవ్వు కాదు, లోకం ఇచ్చేటువంటి ఆనందం కాదు, హృదయానికి సంబంధించినటువంటి ఆనందాన్ని ప్రభు మీ జీవితాల్లో ప్రభు దయచేయబోతున్నాడు. హృదయానికి సంబంధించిన సంతోషాన్ని ప్రభు ఈ సంవత్సరం అంతా ప్రభు దయచేయునుగాక. ఈ సంవత్సరం అంతా మీరు మనసారా నవ్వుదురుగాక. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు. ఇంకంతేకాదు, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా దేవుడు చేస్తాడు. నువ్వు పూర్ణ శాంతిగా ఉండాలంటే సగం సగం శాంతి కాదు, సగం సగం సమాధానం కాదు, పూర్ణ శాంతి ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో ఈ సంవత్సరం అంతా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా తొణికిసలాడేటువంటి ఆనందం నీ ముఖంలో ఎప్పుడు ఆ చిరునవ్వు తగ్గకుండా ఉండాలంటే ఎప్పుడు నువ్వు దేవుడి మీద ఆనుకుంటూ నీ దైనందిన జీవితాన్ని సంవత్సరం అంతా కొనసాగించుకోగలిగితే అత్యధికమైనటువంటి పరిపూర్ణమైన సంతోషాన్ని అలా ఆనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నా ప్రభు దయచేయునుగాక. వారిలో మీరు అందరూ ఉందురుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. రైట్. శ్రద్ధగా దేవుడు వాక్యాన్ని విందాం. యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమేన్ చెప్పండి. రైట్. చదవబడ్డ ఈ మాటలు బట్టి దేవుడు మనందరినీ కూడా తన వాక్యం చేత మనతో ఎలా ఆయన మాట్లాడుతున్న శ్రద్ధగా విని ప్రభు చేత మనం అందరం కూడా బలపరచబడదాం. చదవబడ్డటువంటి వచ్చిన భాగంలో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే, దేశము దగ్గర నీ పేరు పెట్టుకోండి. దేశం దగ్గర ఏం పేరు పెట్టుకుందాం అమ్మా? ఎవరు పేరు పెట్టుకొని వారు ఏం చేయండి, ఒక్కసారి చదువుదాం. ఆ దేశం దగ్గర నీ పేరు పెట్టుకొని చదివిన తర్వాతకి ముందుకెళ్దాం. రైట్. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. రెడీ, 1 2 3 గో స్టార్ట్. నీ పేరు పెట్టుకుని చదవండి. వెరీ గుడ్. చదివారా? పక్కోళ్ళ పేరు పెట్టి చదివారా? మీ పేరు పెట్టి చదువుకున్నారా? వెరీ గుడ్. అట్నే వాక్యం అన్వయించుకోవటం అంటే అదే. వాక్యాన్ని జీవితంలో ఏం చేసుకోవడం అంటే అన్వయించుకోవటం అంటే అదే. మన పేరు పెట్టుకొని మనం చదువుకున్నాం. అక్కడ అంటున్నాడు, సంతోషించండి, గంతులు వేయండి. ఎందుకనంటే దేవుడు ఏ కార్యాలు చేశాడంట? చెప్పండి. దేవుడు ఏ కార్యాలు చేశాడంట? గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. ఆమేన్ చెప్పండి. రైట్. కుటుంబాలుగా గడిచిన సంవత్సరం అంతా దేవుని సన్నిధానంలో మీరు కుటుంబ ప్రార్థనలు చేసుకున్నప్పుడు కుటుంబాలుగా అద్భుతాలు జరిగాయి. సంఘముగా మనం అందరం ఇలా ఒక చోట కూడుకొని ప్రభుని మనం ఏం చేసినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. వ్యక్తిగతంగా కూడా దేవుడితో మన హృదయాన్ని ప్రమిడ్లారు వినమ్రతతో వచ్చినప్పుడు, మన హృదయాన్ని ప్రమిడ్లారు కుమ్మరించినప్పుడు దేవుడు సన్నిధానములో ఎన్నో కార్యాలు మన జీవితాల్లో గడిచిన సంవత్సర కాలం అంతా ప్రభు చేస్తూ వచ్చాడు. దేవుడు ప్రమిడ్లారు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రమిడ్లారు మనం అందరం కూర్చొని ఈరోజు ఏ దేవుడిని అయితే కలిగి ఉన్నామో ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన ఔన్నత్యం ఏంటంటే, ఆయన ఎందుకు మనం స్తుతించాలి అని అంటే, ఆయన ఎలాంటి వాడని ఆలోచన చేస్తే, ఆయన ఎందుకు మనం ఆరాధించాలంటే, ఎందుకు ఆయన మనం తనివి తీరా స్తుతించాలంటే, ఎందుకు ఆయన సేవించాలి అని అంటే, ఎందుకు ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవాలి అని అంటే, ఆయన కార్యాలు చేసే దేవుడు కాబట్టి. ఏం చేసే దేవుడు అంట? కార్యాలు చేసే దేవుడు. ఆయన శబ్దగా లేకుంటే ఒక దగ్గర మౌనంగా కూర్చోనేటువంటి దేవుడు కానే కాదు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్ర. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు దేవుడు 24 గంటలు తను ఏం చేస్తున్నాడంటే విరామం లేకుండా నీ కొరకు నా కొరకు ఆయన పని చేస్తున్నాడు. తన కార్యాలు మన పట్ల ప్రభు ఈ రోజు వరకు జరిగించాడు. రాబోతున్న ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మన దేవుడు ప్రమిడ్లరా ఏదో పూల పాను మీద కూర్చొని ఎక్కడో ప్రమిడ్లరా సరస్సుల దగ్గర కూర్చొని ఇప్పుడు నేను నిద్రిస్తున్నాను, నాకేమి ఇవ్వండి, కొంచెం విశ్రాంతినివ్వండి, నన్ను ఎవరేం చేయమాకండి, డిస్టర్బ్ చేయమాకండి అని చెప్పే దేవుడు కాదు. ఆయన కాడికి వెళ్ళి లేవా మేలుకోవా అని ప్రమిడ్లర్ అనాల్సిన అవసరం లేదు. నీ దేవుడు 24 గంటలు 365 days ఈజ్ ఆన్ డ్యూటీ టు రెస్క్యూ యూ, టు బ్లెస్ యూ, టు హీల్ యూ, టు మ్యాగ్నిఫై యువర్ నేమ్, టు అడోర్ యువర్ నేమ్. దేవుడు నిన్ను గణపరచడానికి, నేను హెచ్చించడానికి, నేను ఆశీర్వదించడానికి, నేను స్వస్థపరచడానికి, నీకు ఏ సమయంలో ఏం కావాలో నీ పట్ల తన కార్యాలు జరిగించడానికి ఇప్పటి వరకు పని చేస్తూ
ఉన్నాడు. ఇక మెదురుగు నీ పట్ల ఆయన ఉన్నదే నిన్ను నన్ను మనందరినీ కూడా భద్రపరచడానికి, హెచ్చించడానికి, నీ కన్నీరు తుడవడానికి, నీ బంధకాల నుంచి విడిపించడానికి, నీ అప్పుల నుంచి తొలగించడానికి, నీ సమస్యలు పరిష్కరించడానికి, నీకున్న బాధలు తొలగించడానికి, భార్య భర్తల మధ్యలో లేని అసమాధానం తొలగించడానికి, కుటుంబాల నెమ్మదినివ్వడానికి, సమాధానం ఇవ్వడానికి గొప్ప కార్యాల దేవుడు మానక ఈ సంవత్సరం అంతా ప్రభు జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ప్రేమికులారా ఒక మాట మీకు నేను చూపించి ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం. నిజముగా యాకోబులో ఏంటంట మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు తెలియజెప్పబడును. తలపైకెత్తండి. దేవుడి దగ్గర ఏం లేదంట, మంత్రం లేదు అమ్మా, మంత్రం లేదు, శకునం లేదు. ఆయా కాలములో తన కార్యాలు జరిగించడానికి దేవుడి దగ్గర ఏదమ్మా, శకునం లేదు, ఇంకేనా యంత్రాలు లేవు. ఇక్కడ ఎవరికైనా మంత్రాలు ఇస్తున్నారండి? చర్చకొచ్చిన గారు ఇస్తున్నారా? ఒక ఉద్యోగం రావాలంటే ఈ మంత్రం, పిల్లలు కలగాలంటే ఈ మంత్రం, నీ అప్పులు పోవాలంటే ఈ మంత్రం, ఈ మంత్రం అర్థమవుతుందా? మంత్రం చేసి ఆ యొక్క ఇచ్చినటువంటి మంత్రం తలదిండి పెట్టుకో, లేకుంటే ఇంటికి కట్టుకో అనేలాంటి మంత్రాలు ఇక్కడ ఇస్తున్నారా? ఎక్కడ ఇవ్వరు. దేవుని ఎరిగినటువంటి ప్రేమికులారా బిడ్డలకు ఇలాంటివి కూడా గమనించండి. ప్రేమికులారా మంత్రాలు కానీ శకునాలు కానీ దేవుడు ప్రేమికులారా ఇచ్చేటువంటి వాడు కాదు. ఎందుకంటే గమనించండి, ఆయన వాస్తవమైన దేవుడు. వాస్తవములో మన జీవితాల్లో ప్రభు ప్రేమికులారా తన కార్యాలు జరిగించుటకు ఆయన సర్వశక్తిమంతుడు. ఆమేన్ చెప్పండి. ఆయన ప్రేమికులారా ఇలాంటి విధానాలు దేవుడు తన కార్యాలు జరిగించాడు. ఆయా సమయాల్లో నీకు ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడెప్పుడు ఏమేమి నీకు దేవుడు అనుగ్రహించాలో, ఏ సమయంలో ఎలా దేవుడు స్పందించాలో, నీ సమస్యలు ఎలా పరిష్కరించాలో ఆయా కాలంలో ప్రభు నీ జీవితంలో ఏం చేస్తాడంట, జరిగిస్తూ ముందుకెళ్తాడు. కానీ ప్రేమికులారా ఇక్కడ మంత్రాలు ఉన్నాయని రామాకండి, శకునాలు చూస్తారని రామాకండి. దేవుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు గమనించండి, గుండెల నిండా విశ్వాసం ఉంటే, ప్రేమికులారా నమ్మకంతో కానీ రాగలిగితే, ఆయన మీద కనుక నువ్వు పరిపూర్ణంగా ఆనుకోనగలిగి నీ విశ్వాస జీవితాన్ని సంవత్సరం అంతా కొనసాగించుకోగలిగితే దేవుడు తగిన సమయమందు నీ పట్ల జరిగించాల్సిన గురుతర కార్యాలని పట్ల ప్రభు జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. బైబిల్లో త్వరగా ఆయన ఎలాంటి కార్యాలు చేయబోతున్నాం, గొప్ప కార్యాలు అనే అంశం మీద ప్రభు మనందరితో మాట్లాడు శ్రద్ధగా విని ప్రభు చేత మనం అందరం ప్రేమికులారా బలపరచబడదాం. మొదటిగా కీర్తన 126వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. తలపైగా ఇప్పటి వరకు మీ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారండి. ఎవరాళ్ళు? అన్యజనులు కావచ్చు, ఇంకా దేవుని ఎరగనటువంటి అన్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు. మీ మీద జోకులు కూడా వేసి ఉండొచ్చు, మీ మీద ఒకవేళ ఏంటంటే పాటలు కట్టి కూడా ఏంటంట ఎంగెంగా ప్రేమికులారా మిమ్మల్ని అపహాసం చేసినట్టు మాట్లాడి ఉండొచ్చు. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధ కలుగుతుందని రకరకాలుగా ప్రేమికులారా మాట్లాడుకున్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు వారు ఏం చేయబోతున్నారంటే గమనించండి, మీ పట్ల దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాలు ఏవైతున్నాయో వాటిని బట్టి అవి నువ్వు ఒక్కదానివి అనుభవించడం కాదు, అవి నువ్వు ఒక్కడివే నీ కుటుంబంగా పొందుకోవటం కాదు. అవి ఎవరు చూడబోతున్నా చెప్పాలా? ఎవరు చూడబోతున్నారు? ఎవరు కనపడబోతున్నాయి? ఎవరికి దేవుడు చూపించబోతున్నాడు అని ఆలోచన చేస్తే అన్య జనులకు దేవుడు చూపించబోతున్నాడు. అన్య జనులకు దేవుడు నీ పట్ల చేసే కార్యాలు నీకు కాదు, అన్యులకు కనపడగలిగే అద్భుతాలు ప్రభు ఈ సంవత్సర కాలంలో ప్రభు చేయబోతున్నాడు. మరి వారు చూసి ఏమనుకుంటారంట? వారు చూసి ఏమనుకుంటారంటే ఇక నిన్ను నిందించరు, నిన్ను అవమానపరచరు, నీ మీద ఎగతాళిగా గీతాలు ఎత్తి ఏం చేయరంట,
పాటలు పాడరు, నిన్ను అపహాస్యం చేయరు, నిన్ను వ్యంగ్యంగా మాట్లాడరు, నిన్ను తిరస్కరించరు. వాళ్ళు ఏం చేస్తారంటే వారు మాట్లాడుకునేటువంటి మాట ఏంటంటే వారు సేవిస్తున్న దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు, వారు కలిగి ఉన్న దేవుడు మేలుతో నింపుతున్నాడు, వారు కలిగి ఉన్న దేవుడు వారున్న స్థితిలో నుంచి వారిని పైకి లేవనెత్తాడు, వారిని ఆశీర్వదించాడు, వారిని బలపరిచాడు, మంచి స్థితిని ఇచ్చాడు, మంచి స్థితిగతులు ఇచ్చాడు, మంచి పరిస్థితులు గుండా ఈరోజు కుటుంబం నడిపించబడగలుగుతుంది అని అన్యులు మాట్లాడుకొనగలిగే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఏంటంట మనం కలగలిగిన వారి వల్లే ఉంటిమంట అంటే అర్థం ఏంటి? తలపైకి ఎత్తండి. కళలు అందరికి వస్తాయి రావండి? కళ్ళు వస్తాయి రావు? అందరికీ కళ్ళు వస్తాయి రావమ్మా? అందరికి వస్తాయి. కళ్ళు వచ్చినప్పుడు 2 రకాల ఫీలింగ్స్ ఉంటాయంట. ఏంటి ఆ ఫీలింగ్స్ అని తలపైకి ఎత్త నాగలు చూడండి. ఏంటి ఆ ఫీలింగ్స్ అంటే, ఒకటి కల్లో నువ్వు ఉన్నప్పుడు బంగారు నాణ్యాలు ఏదో దారెమ్మడి పోతూ ఉంటాయి, నీకు దొరుకుతూ ఉంటాయి, సంచులు వేసుకొని ఏం చేస్తూ ఉంటావు, నింపుతూ ఉంటావు, సంచుల మీద సంచులు నింపుతూ ఉంటావు. సడన్గా ఏమవుతుంది, నీకు మేలుకు వచ్చింది. అప్పుడు నీకు కలిగే ఫీలింగ్ ఏం చెప్పండి? మీకు కలిగే ఫీలింగ్ చెప్పండి. ఓ ఇదంతా కళ, నెరవేరితే బాగుండేది, శారీల షాప్ పెట్టుకుందును అని ఆడలకు ఉంటుంది. పురుషులకి అప్పులన్నీ ఏమైపోయి తీర్చుకుందును అని కళ వచ్చినప్పుడు దాన్ని బట్టి ప్రేమికులారా జరిగితే బాగుండు అనే ఫీలింగ్ కొన్నిసార్లు మందిరికి ఉంటుంది. ఇంకొందరికి గమనించండి, ఎవరు నలుగురు వెంటాడుతున్న మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తుంటే దగ్గరకు వస్తాను తీరా పట్టుకునే సమయంలో నీ మేలు కొత్తది, దిగ్గులు లేస్తావు, ఉలికిపడి లేస్తావు, ఎమ్మటి లేచి ఏమంటావు? నీ ఫీలింగ్ ఏంటప్పుడు? అమ్మయ్యా మో కళ ఇది, మా అమ్మో నిజంగా జరుగుతున్న పరిస్థితి ఏంది అని కొన్నిసార్లు ప్రేమికులారా ఉపశమనంగా ఫీల్ అవుతూ ఉంటాం. సంగమా గమనించండి, దేవుడు సన్నిధానములో యోయేలు రాసినటువంటి ఆ చదవబడ్డటువంటి ఆ వచ్చిన భాగం, యోయేలు అంటే యెహోవాయే దేవుడని అర్థం. దేవుడు ప్రేమికులారా ఆ యోయేలు గ్రంథం 3 అధ్యాయాలు ఉంటాయి. ప్రేమికులారా అధ్యాయాల్లో దేవుడు ప్రవచనాలతో పాటు వాగ్దానాలు కూడా ఇచ్చాడు. అంటే దేవుడు తన ఉద్దేశాలు ఏవైతే ప్రజల పట్ల ప్రభు తెలియపరిచి అవి నెరవేర్చాలని ప్రభు కాంక్షించాడు, అవి దేవుడు వాగ్దానాలుగా ప్రభు ప్రేమికులారా వారికి వాగ్దాన రూపంలో ప్రభు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాగ్దానాలు అంట పౌలు అంటాడు, చెప్పాక మీ అందరికీ వాగ్దానాలు ఏంటంట మనందరికంట అవన్నీ యేసు ప్రభువులో అవన్నీ ఏం చేయబడతాయి, మనందరికీ నెరవేర్చబడతాయి. దేవుడు ఇచ్చినటువంటి బైబిల్లో ఉన్న వాగ్దానాలను నమ్మాలి విశ్వాసంతో. ఇంకంతేకాదు అమూల్యమైన వాగ్దానాలు అంట. ఏంటివి? అమూల్యమైనటువంటి దేవుని మాటలంట. అంటే గమనించండి, ఈ వాగ్దానాల మీద ఒక వ్యక్తి ఫోకస్ చేస్తే, నీకు ఇచ్చిన వాగ్దానాల మీద కనుక నువ్వు ఏకాగ్రత ఉంచగలిగితే, నీకు ఇచ్చినటువంటి ఆ మాటలు ఏవైతే ఫోకస్ పెట్టి ప్రేమికులారా నువ్వు నీ జీవితాన్ని ఆశతో ఎప్పుడు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళగలిగితే, చెప్తా వినండి, 2 కార్యాలు జరుగుతాయంట. ఏం జరుగుతాయంటే దైవ స్వభావంలో పాలుభాగసులు అవుతాం. రెండోది లోకం అనే భ్రష్టత్వం నుంచి ఏం చేయబడతామంటే విడిపించబడతాం. 2 అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు వాగ్దానాల మీద. ఏం పెడితే నువ్వు మనసు పెడితే, ఏకాగ్రత ప్రేమికుల దేవుడిచ్చిన వాగ్దానాల మీద కనుక నీ మనసు ఉంటే దైవ స్వభావంలోకి మారుతాం. ఇంకోటి చెప్పాలా, లోక భ్రష్టత్వం నుంచి ఏం చేయబడతాం అంటే మనం విడిపించబడతాం. ఎంతమందికి ఉంది దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేయాలని? చేతులెత్తిన ఐ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్. ఒక్కరోజు అందరికీ ఉందా? ఆశ ఉండాలి నీకు, ప్రభువా నా పట్ల ఏం జరగాలని, గొప్ప కార్యాలు జరగాలని ఆశ ఉన్నటువంటి వారందరినీ ప్రభు దీవిస్తాడు. సంగమా, ఒక భక్తుడు అంటాడు, ఆశ లేనుండంట దేవుడు కూడా బాగు చేయలేడంట. కూర్చున్నా వేస్టే, ఎడ కూర్చున్నా ఏముండాలి? ఆశతో, బోల్డ్ అంత ఆశతో ప్రతిదినం రేపు నా సమస్య పరిష్కరించబడిద్ది, రేపే నా పట్ల అద్భుతం జరిగింది అన్న ఒక ఆశతో ప్రతిదినం మన దైనందిన జీవితాన్ని ప్రభులో ముందు కొనసాగించుకోనగలిగితే ప్రేమికులారా ఖచ్చితంగా ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. గొప్ప కార్యాలు, అన్యులు మాట్లాడుకోనగలిగే కార్యాలు చేయబోతున్నాడు. వినండి, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడి వద్దకు రాకముందు కొన్ని రకాల బంధకాల్లో మనం ఉన్నామా లేదండి? కొన్ని రకాల బంధకాల్లో మనం ఉన్నాం, చెరలో ఉన్నాం, విడిపించబడ్డాం. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ ఒక్కొక్క సాక్ష్యం ఉంది, లేదని కాదు. అయితే నేను మీ గురించి చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే మీ అందరికీ మీ అనుభవ సాక్ష్యాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చైన్ స్మోకర్ అంటండి. ప్రేమికులారా ఏనా చైన్ స్మోకర్ అంటే ఒక్కసారి అగ్గిపెట్టె వెలిగిస్తే 24 hours సిగరెట్ ఎమ్మడి సిగరెట్ ప్రేమికులారా తాగుతూ అలా ఉన్న క్రమంలో ఆ ఇల్లంతా కూడా పొగబట్టి ప్రేమికులారా వాసన వస్తున్న ఈ క్రమంలో
ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా ప్రేమిట దగ్గుతూ ఉండేవాళ్ళంట. డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ప్రేమిట తాగేవాడి కంటే పీల్చేవాడికి చాలా తొందరగా ఏమో చెప్పాలా ఆరోగ్యం ఖరాబ్ అయిద్దంట. తాగేవాడికి తక్కువ, పీల్చే వాళ్ళకి మరింత 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 ఆరోగ్యం ఏమైందని ఆలోచన చేస్తే పాడైపోయేటువంటి అవకాశాలు ఉంటాయంట. అయితే అలాంటి వ్యక్తి తన భార్య ఎన్నో నోములు, ఎన్నో కొండలు, ఎన్నో రథాలు, ఎన్నో ప్రేమికులు చేయాల్సిన మొత్తం కార్యక్రమాలను చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా మార్పు రాకపోతే ఇలానే ఎవరో నిగదగ్గోళ్ళు ప్రేమికులరా యేసుప్రభు గురించి చెబితే యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని ప్రేమికులరు ఒకరోజు తన భర్తను మందిరాన్ని తీసుకొచ్చి ప్రేమికులరా కూర్చోబెట్టి వాక్యం వినిపించినప్పుడు ప్రేమికులరా దేవుని బోధ ఎలాంటిదని ఆలోచన చేస్తే హితబోధ అని ఉంటుంది. హితబోధ అంటే ఏంటి? హితబోధ అంటే ఏంటి? మంచి బోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఇక్కడ విత్తబడే మాటలు ఒక వ్యక్తి చెడిపోవాలని చెప్పే బోధలు కాదు ఇవి. ప్రేమిట చెడగొట్టే మాటలు అసలు బైబిల్ ఎక్కడ ఉండవు. ఒక వ్యక్తి చెడిపోయిన వాడు బాగుపడే బోధలు ఉంటాయి తప్ప ఒక వ్యక్తి ఇంకా చెడిపోయిన వాడిని ఇంకేనాడా చెడగొట్టే మాటలు అసలు బైబిల్లో లేవు. ఆరోగ్యకరమైనటువంటి బోధలు ఉన్నాయి. సో ఆ బోధలు వింటున్నప్పుడు ప్రేమిడు ఎందుకో వాక్యం చేత సంధించబడ్డాడు, దర్శించబడ్డాడు. ప్రేమిడులారా ఇది వద్దు అనుకొని ప్రేమిడులారా మానుకుందామన్నటువంటి ఆ క్రమంలో క్రమక్రమంగా తగ్గి ఒక్క నెల 15 రోజుల కల్లా ఆ వ్యక్తి సంపూర్ణంగా ఆ త్రాగు నుంచి విడిపించబడగలిగినప్పుడు ఆ వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రేమిడులారా గమనించండి, తన భార్య కలలాగా ఉండిపోయిందంట. కలలాగంటే నా భర్తేనా అనే ఒక కలలో ఉన్నట్లుగా, నా భర్తలో ఇంత మార్పు అన్న ఏంటంట ఆ భ్రమలో ఉండిపోయిందంట. ఆ పరిస్థితిలోకి ఆమెకి ఆశ్చర్యం అనిపించిందంట. ఏంటది? నా భర్త ఇంత తొందరగా ఏంటంట మానేస్తాడా, ఇంత త్వరగా దీన్ని విడిచిపెడతాడా, ఇన్ని చేసినా కూడా ఏ మాత్రం కూడా అలాంటి ఏ ప్రయోజనం లేదు. అలాంటిది ప్రభు నా భర్తను ఏం చేశాడు? మార్చాడా అని ప్రేమికులారా గమనించండి. ఇప్పుడు ఆమె తన భర్తను చూసినప్పుడు అది కళ అనిపిస్తుందా, లేకుంటే ప్రేమికులారా ఇది జరిగింది సర్వసాధారణంగా జరిగింది అని అనుకుంటుందా? ఖచ్చితంగా కళగా మిడిపోయేది ఆ జీవితంలో. ఆమె చెప్పండి ఒకసారి. అలాంటి ఎన్నో ప్రేమికులారా నోటి నిండా నవ్విస్తాడంటండి. చెప్పండి ఏమిస్తారంట? అక్కడ గొప్ప కార్యాలు అన్నిలు మాట్లాడుకుంటారంట. ఏందో ఒకప్పుడు నీ స్థితి ఇలా ఉండేది, ఇప్పుడు ఎలా నువ్వు మారిపోయావంటే ఏసైని నమ్ముకున్నా, ఏసైని కలిగి ఉన్నా, ఏసైని చేర్చుకున్నా, ఏసైని కలిగి ఉండబట్టి నా స్థితి ఏమైపోయింది, ఈరోజు మారింది. నా బంధకాలను చేంజ్ చేయబడ్డా, నేను విడిపించబడగలిగే మరల లోక సంబంధ అనుభవాలతో నాకేమాత్రం పని లేదని ఆ భర్త మాట్లాడినప్పుడు ఆ తల్లికి లేకుంటే ఆ భార్యకి నోటి నిండా ఏమిటి చెప్పాలమ్మా? నవ్వు ఉంటుంది. నీ జీవితంలో కూడా ప్రేమిడులారా నోటి నిండా ప్రభు నవ్వుంచునుగాక. ఇంకొంచెం బిగ్గర చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే బంధకాల్లో ఒక వ్యక్తి ఉంటే మనసారా ప్రభుని ఆరాధించలేడండి. మనసారా ప్రభుని ఏం చెప్పాలా? సేవించలేడు. మనసారా ప్రభుని స్తుతించలేడు. మనస్ఫూర్తిగా వస్తాడులే కానీ ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు ఉండదు. కానీ మనసారా ఏంటంట దేవుడిని ఏం చేయలేడంటండి? ఆరాధించలేడు. మనసారా ప్రభుని స్తుతించలేడు. సో ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉండొద్దు. నువ్వు ప్రభు కాడికి వచ్చావా, నీకు నోటి నిండా నవ్వు కానీ నీ జీవితంలో ఇది ఒక కళగా జరిగేటువంటి అద్భుతాలైనా సరే నువ్వు ప్రేమికులారా నీ జీవితంలో చూడాలి అంటే అన్యులవి తెలుసుకోగలిగి దేవుడి యొక్క గొప్పతనం ఏంటో, ఔన్నత్యం ఏంటో ప్రజలు గ్రహించి నీ పట్ల చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయి వాటిని బట్టి ప్రభుని మహింపరచాలి అని అంటే దయచేసి గమనించండి. సంపూర్ణంగా నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల నుంచి శాశ్వతంగా నువ్వు వస్తేనే నీ నోటి నిండా ప్రభు నవ్వు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే కీర్తనలో ఒక మాట ఉండదు. 137వ కీర్తన 1వ వచనం చూడండి ఒకసారి. బంధకాల్లో ఉంటే, చెరలో ఉంటే చూడండి, బబులో నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంది చెట్లకు మా సితారాలు ఏం చేసితిమి? తొలగించితిమి. అచ్చట మనల్ని చెరుగొన వారిని ఒక కీర్తన పాడమననిది. తల్లపైకెత్తండమ్మ. వీళ్ళు ఎక్కడున్నారంట? 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. వీరి ఒక మూర్ఖతను బట్టి, వీరి భక్తిహీనతను బట్టి, వీరి అవిధేయతను బట్టి దేవుడు ప్రేమికులారా క్రమశిక్షణ చర్యలు తీసుకొని వీరికి బుద్ధి రావాలంటే, సరైనటువంటి మార్గంలో మళ్ళీ తిరిగి నడిపించబడాలి అని అంటే ఎప్పుడు చెప్తున్నాను దయచేసినండి, ఎప్పుడైనా బోధలతోనే జీవితాన్ని సరి చేసుకోవడానికి ఈ సంవత్సరం అంతా ప్రయత్నం చేయండి. దేని చేత? బోధల చేతే 100% జీవితాన్ని ఏం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, క్రమపరుచుకోవడం ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇది నీ వల్ల కావట్లేదా, ఇటు విని వదిలిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే రెండో ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేది. ఏంటి ఆ ట్రీట్మెంట్?
బోధ కాకపోతే బాధల ద్వారా ప్రభు నీ జీవితంలో చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బోధలు కావాలా, బాధలు కావాలా? అమ్మా, ఉన్న బాధ తట్టుకోలేకపోతున్నాం. ఏం కావాలి మీకు? బోధల కాడే జీవితాన్ని ఏం చేసుకో. నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుడు మాట్లాడుతున్నా సరి చేసుకో. లేదు అట్నే ఉంటావా, ఎట్ట దేవుడు మళ్ళీ నేను దారిలోకి తీసుకెళ్ళాలి దేవుడు బాగా తెలుసు. ఎట్లా ప్రభు నడిపించాలి దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం బాధలకు ప్రభు అవకాశం ఇవ్వమాకండి. బోధలకే మీ జీవితమును మార్చుకొని జీవితం అంతా కొనసాగించుదురుగాక. ఇప్పుడు వారంట ఆ బొబ్బులో నదుల పక్కన కూర్చొని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అంట సితారాలు తీసుకెళ్ళి దేన్ని వెలిగించారంట? చెట్లకి. సితారాలు ఎందుకు వాడతారండి? డ్రమ్స్ ఎందుకు వాడతారు? వాయిద్యాలు ఎందుకు వాడతారు? దేనికి వాడతారండి? ఎప్పుడు వాడతారండి? అది ఎప్పుడు వాడతారండి? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచినప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి ప్రేమికుల పాటల ద్వారా ఆయన నామాన్ని సన్నుతిస్తున్నప్పుడు వాయిద్యాలు వాయిస్తాం. తంత వాయిద్యంలో దేవుడు ఏమన్నాడు? స్తుతించమన్నాడు. సితారాలతో దేవుడు ఏమన్నాడు? స్తుతించమన్నాడు. ప్రేమికులారా, వారు స్తుతించే అనుభవాలు పోయినాయి, ఆరాధన చేసే అనుభవాలు పోయినాయి. ప్రేమికులారా, ప్రభుని మహింపరిచే అనుభవాలు పోయినాయి. సితారాలు తీసుకెళ్ళి ఆడబెట్టారంట. ఆడబెట్టారంట అమ్మ, చెట్లకు తగిలించి. ఇప్పుడు వాళ్ళు ఎంగంగా మాట్లాడుతున్నారు. ఎవరాలు? బబులోనీలు. ఏమని చెప్పాలా? మీ తరంలో చాలామంది పాటలు పాడేటోళ్ళు అంటగా, చాలా చక్కగా వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారంటగా, చాలా చక్కగా పాటలు పాడే వాళ్ళు అంటగా. దయచేసి మీరు పాడొచ్చు ఒక పాట. ఇప్పుడు మీరు ఒక పాట పాడవచ్చు కదా. దావీదుని ఉండగా మీ కాలంలో గతంలో అతడు చక్కగా వాయిద్యాలు వాయించేవాడంటగా, పాటలు పాడేవాడంటగా. తర్వాతకి ఆశ చాలామందిని అలా చూపిస్తూ చాలామంది మీ దాంట్లో చరిత్రలో చూస్తే చాలా చక్కగా అనేక మంది పాడేవారు కదా. ఇప్పుడు పాడవచ్చు కదా అని అంటే గమనించండి, వారు ఎందుకు పాడట్లే? ఎందుకు పాడలేకపోతున్నారు? ఎందుకు స్తుతించలేకపోతుంటే ఏంటంటే సంతోషం ఉండదు. ఈ సంవత్సరం ప్రేమికులారా ఆ సితారాలు దియాలను తీసి ఏం చెప్పాలా? గమనించండి, నువ్వు స్తుతించడం గనక నీ జీవితంలో నేర్చుకోగలిగితే, ప్రభుని మహింపరచడం నేర్చుకోగలిగితే, ప్రభుని కొనియాట నేర్చుకోగలిగితే నీ బంధకాల నుంచి నా ప్రభు నేను విడిపించగలుగుతాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. స్తుతి నీ స్థితి ఏం చేస్తుంది? మారుస్తుంది. ఆరాధనలో గొప్ప కార్యాలు జరుగుతాయి సంగమా. ఆరాధనలో దయచేసి ఆశమాషకుండా మాకండి సంవత్సరం అంతా. గత ఈ సంవత్సరంలో ఆరాధన జరుగుతుందా? ఏం చేయి మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించు. లేచి నడవటం, అటు తిరగటం, దిక్కులు చూడటం ఇవన్నీ మానేయండి. ఇవన్నీ పక్కగా పెట్టండి. ఇవన్నీ అనుభవాలు దయచేసి ఎప్పటికీ నీకు ఆశీర్వాదం తీసుకొని రావు. ఆరాధన జరుగుతుందా? తనివి తీరా ప్రభుని ఏం చేయి? ప్రేమికులారా, నీలమైపో, ప్రభుని స్తుతిస్తూ ఉండు. ఆ సితారాలు ప్రేమికులారా నీ జీవితంలో మరలా ఆరాధన అనుభవం తిరిగి నువ్వు చక్కగా ప్రేమికులారా పునఃప్రారంభించగలిగితే, ఆ స్థితిగతులతో నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగించగలిగితే చెప్తున్నాను సంగమా, నువ్వు ఏ బంధకాల్లో ఉన్న ప్రభుని విడిపిస్తాడు ఆయన. పౌలు శీల ఎక్కడుంటే ప్రభుని ఆరాధించారండి? ఎక్కడున్నారండి వాళ్ళు? చెరసాల్లో ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? కూర్చొని బాధపడ్డారా? ఏంటి సువార్తకని వస్తే మనకేంటి ఇబ్బంది అని వాళ్ళు ఆ చెరలో ఉండి బాధపడలేదు. ఏం చేశారంటండి? ఆ పరిస్థితులను కూడా ఆరాధనగా ప్రేమికులారా మలుచుకున్నారు. ఆ పరిస్థితులను కూడా దేవుణ్ణి స్తుతించడంగా మలుచుకున్నారు. ఆ పరిస్థితులు కూడా దేవుణ్ణి కొనియాటంగా ఆ సమయాన్ని మలుచుకున్నారు. అలా వారు కొనియాటానికి ఆ సమయాన్ని మలుచుకున్న కారణాన్ని బట్టి, ఆ సమయాన్ని, ఆ ప్రతికూలతను దేవుణ్ణి ప్రేమికులారా స్తుతించడానికి మలుచుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఊరుకున్నాడు. అప్పుడు మౌనంగా ఉన్నాడా? అలా వారు స్తుతించినప్పుడు జరిగిన కార్యాలు ఏంటంటే బంధకాలు తెగిపోయినాయి అంట. ప్రేమికులారా, చెరసాల పునాదులు అదిరినాయని వాక్యము సెలవిస్తుంది. వింటున్న వారి బంధకాలు కూడా తెగిపోయినని వాక్యము సెలవిస్తుంది. ఆ జైలు అధికారి కుటుంబం రక్షణలోకి వచ్చినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. నీ బంధకాలు తెగిపోతాయి, వింటున్న వారి బంధకాలు తెగిపోతాయి. రక్షణ లేని వరకు రక్షణలోకి వస్తారు సంగమా. ఎప్పుడో కూర్చొని బాధపడి జరగదు. ఏంటి బతుకు, ఏంటి జీవితం అని నిన్ను నువ్వుగా ప్రేమికులారు ఎప్పుడు ఏడుపు మోకం వేసుకొని, ఇంకా చెప్పాలంటే ఏడుపు కొట్టు మోకం పెట్టుకొని దయచేసి దేవుని సందు ఎంత బాధ ఉన్నా దయచేసి గమనించండి. ఆ స్థితిగతులని పక్కకు పెట్టి, నా దేవుడు ఉన్న పరిస్థితుల నుంచి నా దేవుడు ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు? నోటి నిండా నవ్వివ్వగలిగే నా దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు స్తుతిస్తూ ఉన్నత అనుభవాలతో ప్రభులో నీలమై కొనియాడు. ప్రభుని జీవితంలో అన్యులు మాట్లాడుకోనగలిగే కార్యాలు నా ప్రభు చేయబోతున్నాడు.
దేవుడు ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏంటా కార్యాలు? ఒకటి, నేను దేవుడు బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. నోటి నిండా ప్రభు నీకు నవ్వు అనుగ్రహించబోతున్నాడు. ఎర్రగానే త్రోవల గుండా ప్రభు తీసుకొని వెళ్ళి అద్భుతంగా నీ గమ్యాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. మూడవది, నిన్ను స్వస్థపరిచి నా దేవుడు తన గొప్పతనాన్ని చాటి చెప్పి తన నామమును మన ద్వారా మహింపరుచుకోవాలని ఈ మొదటి ఆదివారం మనందరిని కూర్చోబెట్టి ప్రభు మనందరితో మాట్లాడారు. ఇలాంటి కార్యాలు మన పట్ల ప్రభు జరిగించి ఆశీర్వదించును గాక. టైం చూడండి, టైం చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి. మీకు అర్థమైంది ఏం చెప్పాను అనుకున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. చేతులెత్తరా. సోదరుడా, భయపడమాకు. గంతులు వేసే కార్యాలు నా ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. సోదరి, భయపడమాకు. ఇప్పటి వరకు భయపడ్డావు. నీ పిల్లల గురించిన భయం, నీకున్నటువంటి ఏవైతే నీకు భయకంపితమైనటువంటి పరిస్థితులకు నేను తీసుకుని వెళ్తున్నాయో నా ప్రభు వాటి విషయంలో ప్రభు తను జోక్యం చేసుకోబోతున్నాడు. నువ్వు ఎగిరి గంతులు వేయబోతున్నావు. గొప్ప కార్యాలు నా ప్రభు నీ పట్ల చేశాడని ప్రభుని స్తుతించబోతున్నావు. నీ నోటి నిండా నా ప్రభు నవ్వుంచబోతున్నాడు. నువ్వు హర్షించబోతున్నావు, ఆనందించబోతున్నావు. నీ హృదయమున సంతోషం ప్రజలందరికీ నా దేవుడు తెలియజేసేలా నీ పట్ల నా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. చేతులెత్తండి సంగమా. ఈ మాటలు మా వినికిడిలో నెరవేర్చబడును గాక, మాలో ఫలించును గాక, మాలో స్థిరపరచబడును గాక. అన్యులు తెలుసుకోవాలయ్యా, అన్యులు నీ మహిమేంటో చూడాలయ్యా, అన్యులు నీ గొప్పతనం ఏంటో చూడాలి ప్రభా. మా కుటుంబంలో చాలా మంది బంధువులు ఉన్నారయ్యా, రక్త సంబంధాలు ఉన్నారు ప్రభా. నేనొక్కదాన్నే ప్రభు నమ్ముకున్నానయ్యా, నేనొక్కనే ప్రభు నమ్ముకున్నానయ్యా. వాళ్ళను చూసి ఎగతాళి చేస్తున్నారయ్యా, వాళ్ళను చూసి అపహాస్యం చేస్తున్నారయ్యా, వాళ్ళను చూసి గేలి చేస్తున్నారయ్యా. అలాంటి వారి పట్ల నీ మహిమేంటో ప్రభా చూచునట్లుగా, నీ గొప్పతనం ఏంటో మా ప్రవృత్తి జరుగునట్లుగా మా ప్రభు మాట్లాడుకునగలిగిన కార్యాలు నీ బిడ్డల పట్ల ఈ సంవత్సరాంతంలో జరుగును. ప్రభా తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళు. నువ్వు తీసుకెళ్లే త్రోవ చాలా మంచిదయ్యా. మేము వెళ్ళే త్రోవది ఎక్కడికైనా దారి తీస్తుంది, కానీ ఆలస్యమైన పర్వాలే, కొంత జాప్యమైన పర్వాలే, నువ్వు నడిపించే త్రోవలో నన్ను, నా కుటుంబం, నా పిల్లలు నడిపించు ప్రభా. కష్టమైనా సరే ఓర్చుకుంటా, ఇబ్బంది అయినా సరే ఓర్చుకుంటా, ప్రతి కొరతైనా ఓర్చుకుంటా, ఎన్ని ప్రతిఘటనలు వచ్చినా ఓర్చుకుంటా. ఒక రోజు ఒక పరిస్థితిలో మమ్మల్ని అద్భుతంగా చేర్చవలసిన ఆశ్చర్యమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, ధన్యకరమైనటువంటి స్థితి మాకు ఇవ్వబోతున్నావు. ఈ బిడ్డలందరూ వెనకెళ్ళే మాటలు ఫలించాలయ్యా, వినాలయ్యా. గొప్ప గొప్ప గుంపులుగా రావాలయ్యా, అలా చూడాలయ్యా, అలా జరగాలయ్యా. 4 దిక్కుల నుంచి ఈ పరిచర్య ద్వారా గుంపులుగా అన్యులు వచ్చుదురుగాక. మన కుటుంబాల జరిగే అద్భుతాల ద్వారా అన్యులు గుంపులుగా వచ్చి దేవుడి మహిమేంటో చూస్తూ కొనియాడుదురుగాక. అట్టి కృప అందరికి దయచేయమని. ఏం భయపడొద్దు సోదరా, ఏం భయపడొద్దు సోదరి. ఏ విషయంలో భయపడ మాకు. వాగ్దానం నమ్మదగినవి. దేవుడు చేసిన ప్రతి మాట నెరవేర్చడం ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమేది ఏది లేదు. నమ్ము, గుండె నిండా విశ్వాసం ఉంచు. దేవుని సేవిస్తూ స్తుతిస్తూ కృతజ్ఞతగా ఇచ్చినటువంటి వాటిని బట్టి ఆరాధిస్తూ ఇయ్యబోతున్న వాడి కొరకు కనిపెడుతూ ఆశతో చూస్తూ నీ స్థితిగతులు మునుపు ఎన్నడూ ఉన్నట్లుగా ఉండబోతున్నా. మునుపు ఎన్నడూ ఉన్నట్లుగా నూతనమైన కార్యాలను ప్రభు జరిగించబోతున్నాడు. జరుగును. అట్టి కృప దయచేసి మీరు మహిమ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.